బ్యాక్ సైడ్ కానీ చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది బ్యాక్ సైడ్ వాడితే. మా వారికి వాడాను, చాలా బాగుందని చెప్పింది. సరే చూద్దాంలే అన్నాను. ఐడి వేస్తే ఫ్రీ ఐడి అక్క, ఇది డబ్బులు ఏం కట్టబడలేదు అంది. నాకు ఫ్రీ ఐడి అనేది ఒకటి మాత్రమే చెవులోకి వెళ్ళింది. అంతకుముందు నేను చాలా చేశాను. ప్రతి వారు డబ్బులు కట్టించుకొని ఐడీలు వేయడం కానీ ఇట్లా మోసం చేయడం చేసేవాళ్ళు. నేను ఇవన్నీ ఇట్లా డబ్బులు కట్టించుకొని చేసేవాళ్ళు కదా, మనం చేయలేకపోయేవాళ్ళం కదా అనుకునేదాన్ని. కానీ ఇది ఫ్రీ ఐడి అంటున్నారు కదా, దీనివల్ల మనకేం నష్టం లేదు కదా, సరే చూద్దాంలే అని వేశాను. ఒకసారి సార్ మీటింగ్కి వచ్చాను, ఆ సార్ చెప్పింది విన్నాను. ఇది ఉంది, ఇందులో చూద్దాము అనే ఆలోచనతో ప్రోడక్ట్ తీసుకున్నాను, అవి వాడాను. గ్యాస్ డబ్బులు నాకు గ్యాస్ డబ్బులకి అలోవేరా ఆమ్లము 2 తీసుకొని వాడాను. నాకు గ్యాస్ డబ్బులు తగ్గింది, బాగుంది అని అనిపించింది. ఈ గ్యాస్ డబ్బులకి ఇంత ఈజీగా తగ్గింది. నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, నాకు అది తగ్గట్లేదు. వేసుకుంటేనే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మామూలు యథావిధిగా వస్తుంది అనిపించి ఇది వాడితే మనకు 1 రోజు 2 రోజులు వాడినా కూడా 3వ రోజు మనకి ఏం అనిపించట్లేదు, బాగుంది అని చెప్పి అది కంటిన్యూ చేశాను. దాన్ని కంటిన్యూ చేసిన తర్వాత అదే విషయాన్ని నాకు తెలిసిన 10 మందికి చెప్పాను. ఆ 10 మందికి ఇచ్చాను ఆ ప్రోడక్ట్. వాళ్ళు వాడుకున్నారు, చాలా బాగుందని అన్నారు. అదేవిధంగా మా తమ్ముడు ఆర్గానిక్ షాప్ పెట్టాడు, అతనికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పిన తర్వాత సరే చూద్దాం ఒక నీ షాప్లో పెట్టుకొని ఇది చేసుకోవడానికి అయినా చెప్తామని అన్నాడు. సరే అని ఐడియా చేశాను, కానీ దీని గురించి తెలుసుకున్నాడు. తర్వాత గుంటూరు మీటింగ్కి తీసుకెళ్ళాము. అక్కడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అతను మైండ్ మారిపోయింది. ముందు ఏంటంటే చూద్దాంలే అన్న వ్యక్తి ఆ రోజు గుంటూరు మీటింగ్కి వెళ్ళగానే అతను మైండ్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి దీంట్లో ఏదో ఇష్యూ ఉంది, ఇది చెయ్యాలి, నా షాప్లో నెలకు 50,000 వస్తాయి కదా, దీంట్లో నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది అనిపించి అతను అక్కడ చేంజ్ అవ్వడంతో అతను బాగా టీంని రన్ చేయడం మొదలుపెట్టాడు. చేయడంతో అతను ద్వారా నాకు కొంచెం టీం బాగా పెరిగింది. అతను టీం పెరగడం వల్ల నేను డైరెక్ట్ నవ్వగలిగాను. ఇంతే సార్, నాకు నేను ఇదే ఫస్ట్ టైం చెప్పడం.